హాయ్ గైస్, వెల్కమ్ టు మై నెక్స్ట్ వ్లాగ్. ఇది యాక్చువల్గా నేను ఇంతకుముందు యూనివర్సిటీకి వెళ్ళే రూట్ అనమాట. ఇది యాక్చువల్లీ మా యూనివర్సిటీ కాదు, బట్ ఇది ఇంజనీరింగ్ దీని ఏమంటారు, అడ్మినిస్ట్రేటివ్ అనమాట. సో ఇక్కడ అందరూ ఎవరైనా అడ్మిషన్స్ జాయిన్ అవ్వాలన్నా ఫీజు ఏమైనా పే చేయాలన్నా ప్రతి ఒక్కరు ఈ రూట్ దీని కింద నుంచి వాటర్ వెళ్తాను, చూపిస్తాను. హైవే అది హైవే ఉంది. నేను యూనివర్సిటీకి వచ్చాను అనమాట. మా యూనివర్సిటీకి ఎల్ఓఆర్ కోసం చూపిస్తాను. యూనివర్సిటీకి చూపిస్తాను. అది కూడా కనిపిస్తుంది చాలా పెద్ద ఉంటుంది. వెనకాల ఉండేవన్నీ అవి హాస్టల్స్. ఇది హాస్టల్స్ కూడా ఉంటాయి అనమాట. క్యాంటీన్స్, హాస్టల్స్ అవుట్స్కట్స్లో ఉంటుంది. ఇవాళ సాటర్డే సండే ఈ కార్స్ ఏమి ఉండవు అనమాట. ఇక్కడ యాక్చువల్లీ క్రికెట్ ఆడతాను. ఆ వీడియో కూడా నేను మీకు వీడియోలో అటాచ్ చేస్తాను. క్లాసెస్ ఉన్నప్పుడు వెళ్తారన్నమాట. స్కూటర్ తీసుకుని చాలామంది స్కూటర్స్ ప్రిఫర్ చేస్తారు ఇక్కడ, ఎందుకంటే వాకింగ్ కష్టం చాలా వరకు. సో ఇది యూనివర్సిటీ లోపలికి కూడా వెళ్తాను. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది స్కూటర్ అయితే ఇక్కడ పార్క్ చేసాను. లోపలికి వెళ్తాను. Maria disponible. Sì, grazie. Maria. యూనివర్సిటీకి వచ్చిన కప్స్ అనుకుంటా. నేషనల్ ఛాంపియన్ యూనివర్సిటీ నుంచి కొన్ని ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని నేషనల్గా ఆడిపిస్తారు. తెలుగు ఇవన్నీ ఇంకా ఇవన్నీ వచ్చినాయి. వీళ్ళ ఇంకా వాళ్ళందరూ రిసెప్షనిస్ట్ అనమాట. స్టూడెంట్స్ ఇక్కడ యూనివర్సిటీలో రిసెప్షనిస్ట్ లాగా చేస్తారనమాట. పే చేస్తారు యూనివర్సిటీ వాళ్ళకి పార్ట్ టైం లాగా.
ఇలా ఉంది కదా మూవీ థియేటర్లలో. సో వచ్చిన పని అయితే అయిపోయింది అనమాట. మళ్ళీ రిటర్న్ వెళ్తుంది. ఇది ఏజెంట్స్ దగ్గర ఎంప్లాయ్ అనమాట. ఇది ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ లాగా. ఇట్లా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేస్తారనమాట. ఇక్కడ అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ ఉండే వాళ్ళని ప్రతి ఒక్కరికి ఒక ఐడి లాగా ఉంటుంది. పొడిసి తీసుకెళ్ళాలని ఒక ఐడి లాగా ఉంటుంది. ఆ ఐడి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళాలి. ప్రతి సిటీలో ఇలాంటి ఒక ఆఫీస్ ఉంటుంది అన్నమాట. దీన్ని ఏజెన్సీ ఎంప్లాయ్ అంటారు. మన దగ్గర మున్సిపల్ ఆఫీస్ అంటారు. సో అలాంటివి ఇదొకటి చెప్పినాం కదా. మొన్న పార్సిల్ కోసం వెళ్తే క్లోజ్ చేస్తుంది. సో ఈరోజు మండే మళ్ళీ వెళ్తుంది. సో వాళ్ళనైతే ఏదో ఒకటి చేసి తీసేసుకోవాలి ఈరోజు అడిగేసి. సో చూద్దాం ఏమైనా. ఈరోజు మండే కదా, ఫుల్ ట్రాఫిక్. కార్స్ ఇటువైపు యాక్చువల్గా వెళ్ళవు నార్మల్గా. సో ఈరోజు మండే కాబట్టి కొంచెం కార్స్ వెళ్తున్నాయి. సో జాగ్రత్తగా చూస్తూ డ్రైవ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్యాకేజ్ చేసి తీసుకోవాలి, లేదంటే అది రిటర్న్ వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ వచ్చి కూడా 5 days అవుతుంది. అనుకున్న వాళ్ళు వస్తారులే, వాళ్ళే డెలివరీ చేస్తారులే అనుకుంటే వాళ్ళు సడన్గా టాపిక్స్ అందులో వచ్చేట్లా డీటెయిల్స్ నేను ఇంపార్టెంట్గా వచ్చేస్తాను. సో ఇటే అనమాట అటు వెళ్ళే రూటు. బ్రియాటీ అనేది లాజిస్టిక్ కంపెనీ నేము ఇక్కడ ఇటలీలో. అది లోకల్ కంపెనీ అనమాట. సో అది కనిపిస్తుంది దూరంలో ఉంది చూడండి. సో అక్కడికైతే వచ్చేసాము ఆల్మోస్ట్. సో కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రన్స్. వెళ్దాం, కడిగేద్దాం. వీడేమంటున్నాడంటే మళ్ళీ ఈరోజు తీసుకెళ్లారు ఇక్కడ నుంచి డెలివరీకి, ఇంకే డెలివరీ చేయడానికి వెళ్తున్నారు. అందులో ఏం మెన్షన్ చేసారు, మీరు వచ్చి పిక్ చేసుకోవాలి అని అందులో మెన్షన్ చేశారు. ఇప్పుడేమో ఇట్లా ఉంటుంది. సార్ వాడేమంటున్నాడు, వెయిట్ చేయమంటున్నాడు. 2 minutes వెయిట్ చేయి మళ్ళీ వస్తుంది ఇక్కడికి అని అంటున్నాడు. వీళ్ళకి ఇంతే, ఇంకా వీళ్ళు చెప్పినా వినారు. వీళ్ళు 2 minutes వెయిట్ చేయాలి. డాక్యుమెంట్ అడుగుతున్నాడు అనమాట. డాక్యుమెంట్ ఉంటుంది ఇక్కడ. జస్ట్ పాస్వర్డ్ మనం పిక్ చేసుకున్నాను. ప్రూఫ్. గ్రాzie. ఇంకా గ్రాzie అని అన్నాను కదా, దానికి ఇటాలియన్లో థ్యాంక్ యూ అని అర్థం. చూసారు ఫైనల్గా వచ్చి అంతంత పెద్ద వెహికల్ వేసుకొని వస్తారు. డెలివరీ చేయమంటే మాత్రం మేము ఇక్కడ ఉన్నాం, మేము అక్కడ ఉన్నాం, మేము రాలేము అని అంటారు. ఇప్పుడు ఇంత పెద్దది స్కూటర్ మీద ఎలా వేసుకొని తీసుకెళ్తారు చూడండి, మీరే చూడండి. ఇంత ఇన్కన్వీనియన్స్ కస్టమర్స్కి. వాడు డబ్బులు తీసుకుంటూనే ఉంటాడు. ఫస్ట్ బిహేవియర్ అసలు చాలా ఇబ్బంది. అసలు ఇక్కడ తీసుకెళ్ళడం పాసిబుల్ అసలు. మిమ్మల్ని అవ్వచ్చు తీసుకెళ్తుంటారు, ఎవరు చేస్తారు? కార్డ్స్ ఉంటాయా, అర్థం చేసుకోవాలి వాడు. ఒక ఇండియన్ అన్నప్పుడు వానికి బైక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కార్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంత రిస్క్ అయినా వాళ్ళే డెలివర్ చేయాలి. ఒకసారి ఉంటారు, ఒకసారి ఉండరు. వెళ్తే ఉండాలంటే
ఇక ప్యాకేజ్ అయితే తీసుకున్నాను వాటర్. సో ఇంకెంత సీ యూ అంటిల్ నెక్స్ట్ బ్లాగ్ అయితే ఇగో పార్సల్ ఇలా తీసుకెళ్ళి